దేవునికి మహిమ కలుగునుగాక. 900 కోట్ల మంది సృష్టించిన సృష్టికర్తనే గణపరచాలి. సృష్టించిన సృష్టికర్తనే గణపరిచి మహిమపరిచి ఆయనకు ప్రార్థన చేయాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనము ఈరోజు ఈ సమయం, ఈ క్షణం దేవుడిచ్చిన సమయం సమస్త మానవులకు. నిన్నటి దినం బ్రతికిన మానవుడు ఈరోజు బ్రతికలేడు. ఎందుకు బ్రతకలేదు ప్రభువా అంటే, మనము ప్రశ్నలాగా మిగిలి ఉన్నాము. జవాబుదారుడు ఒకే ఒక్కడు, సృష్టించిన సృష్టికర్త మాత్రమే. అతనికే మనందరము సాగిలపడాలి. అతనికి తప్ప ఎవ్వరికి సాగిలపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కీర్తన భాగం 7వ అధ్యాయము 9వ వచనం. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా. ఏమని మాట్లాడండి ఇక్కడ దావీదుతోటి ఏమని రాయించండు దేవుడు? హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా. నీతిగల దేవా దావీదు మాట్లాడుతాడు. మా హృదయాలను, అంతరంద్రియములను, ప్రతి అవయమును పరిశీలించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మన అవయాలన్నిటిని పరిశీలించేది ఒకే ఒక్కడు. మన అవయాలలో దేవునికి లోబడేటివన్నీ, లోబడకుండా ఉండేటివన్నీ అనేది దేవుడు నిత్యము కనిపెడుతున్నాడు సమస్త మానవులను. ఎందుకంటే పుట్టించిన దేవునికి మాత్రమే సాధ్యము. ఏ మానవునికి సాధ్యం కాదు. ఏ మానవుడు పరిశీలించలేడు. ఏ మానవుడు పరిశోధన చేయలేడు. అంతరంద్రియములు, హృదయములను పరిశీలించేది ఎవరంటే నీతిగల దేవుడే. దుష్టుల చెడుతనము పరిశీలించి నీతిగల దేవా. అయితే మన హృదయాలను, అంతరంద్రియములను, అవయాలను కనిపెట్టేది ఎవరంటే ఒకే ఒక్కడు, సృష్టించిన సృష్టికర్త మాత్రమే. 10వ వచనంలో ఏమని మాట్లాడతానంటే, దుష్టుల చెడుతనము మానుపుము, నీతిగల వారిని స్థిరపరచుము. నీతిగల వారిని స్థిరపరచుము. దుష్టుల చెడుతనము మానుపుము. దుష్టుల చెడుతనం మానిపేవారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? సేవకులలో కానీ, విశ్వాసులలో కానీ ఎంతమంది ఉన్నారు? దుష్టుల ఆలోచన మానిపేవారు. చెడుతనమును మానుపము, నీతిగల వారిని స్థిరపరచము. నీతిగల వారిని మనం ఎప్పుడైనా సిద్ధపరుస్తామా? నీతిగల వారిని మనము సిద్ధపరుస్తున్నామా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నీతి గల వారిని సిద్ధపరచు అని అంటాడు. ఎంతమంది నీతి గల వారిని సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్న సేవకులలో కావచ్చు, విశ్వాసులలో కావచ్చు? ముద్దు పెట్టుకున్న వారికే ముద్దు పెట్టుకుంటాడు, అన్నం పెట్టిన వారికి అన్నం పెడతాడు. కానీ ఇలా చెప్పలేదు ప్రభు. ఏమన్నాడు? దుష్టుల చెడుతనము మానుపము. చెడుతనం మానుపాలంటే ఏం చేయాలి మనం? వారితో కల్పించుకొని మాట్లాడుతూ, నువ్వు చెప్పేది తప్పు పద్ధతిలో పోతున్నావు, నువ్వు దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నావు అని అతనితో లింకు పెట్టుకొని మాట్లాడాలి ప్రతి మానవుడు. ఎవరితో మాట్లాడాలి? దుష్టుల ఆలోచనను మానుపాలంటే ఎవరి చేతిలో పెట్టాడు? ఇది రక్షణ ఇచ్చిన వారి చేతిలో ఉన్నది. రక్షణ ఉన్న వారి చేతిలో ఈ మాటలు చెప్పాలి. కానీ ఇప్పుడు రక్షణ ఇచ్చిన వారు ఎంతమంది దృష్టి పెడతారు? దేవుడు సృష్టిస్తే
దృష్టుల చెడుతనము మానుపము అన్నాడు. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థత హృదయములను రక్షించు దేవుడే. యథార్థ హృదయాలను రక్షించువాడు దేవుడే. యథార్థంగా ఉన్నారనుకోండి మానవులు ఎవరైనా, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, ధన్యులు కావచ్చు, అందరినీ చూసేది కనిపెట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యథార్థ హృదయములను రక్షించు దేవుడే. నా కేడమును మోయువాడై ఉన్నాడు. నా కేడమును, మన బరువు బాధ్యత అంతా మోసేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి ప్రతి మానవుడు. ఇప్పుడు ఏమన్నాడు? నా కాడి సులువైనది అన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారము నా మీద మోపుడి, మీకు విశ్రాంతి కలుగజేసేదను అన్నాడు. మన భారం మనమే మోసుకుంటున్నాం, కానీ మన భారం యేసుక్రీస్తు ప్రభు మీద వేస్తున్నామో? మన భారం మనమే మోసుకుంటున్నాము. మన కష్టాలు, మన సుఖాలు మనతోటే రావాలని. పాప జీవితంలో మరణిస్తే మనకి యుగాలు కదా దేవునితో ఉండాలని కోరుకున్నది. మనం ఇప్పుడు ఈరోజు యథార్థ హృదయాలు ఉన్నాయా పరిశీలించుకోవాలి. ఎందుకంటే యథార్థ హృదయములను రక్షించు దేవుడే. నా కేడమును మోయువాడై ఉన్నాడు. ఎవరు మోస్తారన్నట మన భారం? యేసుక్రీస్తు ప్రభువే. నా కేడమును మోయువాడై ఉన్నాడు. మనమే మోసుకోవడం నేర్చుకున్నాము. మన భారం అంతా కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడని నమ్మాలి. ఆయనే ప్రకటించాలి. ఆయనను మాత్రమే ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. ఏ ఒక్క దేవుడు లేడు లోకంలో. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తకు మానవులందరినీ చూసి నవ్వుచున్నాడు. దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడు తప్పకుండా అందరు చెడి ఉన్నారు, మేలు చేయువారు లేరు, ఒక్కడును లేడని యథార్థ హృదయాలతోటి ఉండాలని దేవుడు చెప్తే మనం ఏం చేస్తాను? మన తంత్రాలు ఈ లోక సంబంధంగా ఆలోచన చేసి ఈ లోక సంబంధంగా మనం ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కూడబెట్టాలి అనేది ప్రతి మానవునిలో ఉంది. ఇది యథార్థంగా దేవుని దగ్గర కనబరుచుకోవాలి ప్రతి మానవుని దగ్గర మానవుడు కనబరుచుకోవడం కాదు. మానవునికి తీర్పు తీర్చలేడు, దేవుడే తీర్పు తీర్చేవాడు. శరీరం మీద కొట్టువానికి భయపడకుడి, ఆత్మను చంపువానికి భయపడాలి, ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడాలని లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉంది. 4-5 వచనాలు మరి చదవాలి. ఎందుకంటే శరీరం మీద కొట్టువానికి ఎక్కువ భయపడతాను ఇప్పుడు. ఎందుకంటే శరీరం మీద దెబ్బలు పడతాయోనని. మరి శరీరం మీద కొట్టువాడు, శరీరాన్ని చంపువాడు పరలోక రాజ్యం చేరుతాడా అంటే చేరడు. శరీరానికి భయపడతాను ఇప్పుడు. శరీరాన్ని చూసి భయపడతాను. ఆత్మకు భయపడు, ఆత్మకు తీర్పు తీర్చువాడికి భయపడు అంటాడు. ప్రతి మానవుల్లో ఆత్మ ఉంది. ఆ ఆత్మకు భయపడాలి ప్రతి మానవుడు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ఎందుకు చెప్పాడు పౌలు గారు? మనం శరీర బోధలు చేస్తున్నాము, ఇప్పుడు ఈ లోక సంబంధమైన బోధలు చేస్తున్నాము. అవి మానుకోవాలి. మానుకుంటేనే మనం ఈరోజు శరీర బోధలు మానుకుంటే ఆత్మీయ బోధలు చేస్తాము. అలలుయా. దేవుడు ఈ మాటలు దీవించునుగా.